ఇంటున్నారులా రోజుకొక లడ్డు తింటే షుగర్ ఉన్నోళ్ళ ఒబేసిటీ ఉన్నోళ్ళైనా పానం గిర్ర గిర్రమనికి ఎండకు తిరిగేటోళ్ళైనా సరే ఒక్కటి తిన్నారంటే చాలు ఉక్కు లాంటి బలం వస్తుందంట. ఇది నేను చెప్పేది కాదు, డాక్టర్లే డప్పు మరి మోగించి మరీ చెప్తున్నారు. మరి ఇది తయారు చేసేది ఎట్లనో తెలుసుకొని మీరు కూడా తినులి, బలంగా ఉండులి. ఇక షేరో వంటింట్లో కురుకుదాం. ఇక వంటింట్లో కురికిన ఒక కప్పు నిండా కూడా మొత్తం రాగి పిండి తీసుకున్నా, పెనం మీద పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి 2 చెంచాలంతా నెయ్యి వేసిన. ఇక ఈ పిండి మొత్తం కలిసి చిన్న మంట మీదనైతే దూరగా వేయించిన. ఇక ఏంచుడు ఎప్పుడు ఆపాలంటే ఒక 5-10 నిమిషాలలో కమ్మనైన వాసన వస్తుంది. చూడులి రాగి పిండి నెయ్యి కలిసింది. ఫస్ట్ వేసినప్పుడు ఒక తీరు ఉంటుంది, తర్వాత కమ్మటి వాసన వస్తుంది. గట్లయిన తర్వాత దాన్ని బంద్ చేసిన, పక్కకు తీసిన. ఇక ఇప్పుడు గిదే గిన్నెలో ఏం చేసిన, గిన్నెని పల్లీలు తీసుకొని మంచిగా చేసిన. చూడలు ఇక్కడ మనకు మాడద్దు, ఏం కావద్దు, అది అట్లనే ఉంటుంది. కానీ మనకి సువాసన అనేది సూపర్గా వస్తుంది. మాడితే మాత్రం లడ్డు అంతా ఖరాబ్ ఉంటుంది, అసలే గొంతు దిగదు. అదేమో కానీ ఇది తిని పానం ఖరాబ్ అవుతుంది కాబట్టి అసలే ఖరాబ్ చేసుకోకూలి. ఇక అడు పొయ్యి మీదనైతే చిన్న గిన్నె పెట్టేసిన. అందులో కటోరలో సగానికంటే బుత్తమంతా ఎక్కువనే పల్లీలు తీసుకొని మంచిగా వేయించిన, పక్కకు పెట్టిన. గదే గిన్నెల వేడి గిన్నెలనే స్టవ్ బంద్ చేసిన, వేడి గిన్నెల పుట్నాలు గదే కటోర నిండా ఎన్నైతే పల్లీలు తీసుకున్నా గన్ని పుట్నాలు పోసిన, అటు ఇటు అన్న. ఇవి కూడా బాగా మాడితే మంచిగా ఉండదు, అట్లనే పచ్చి కూడా మంచిగా ఉండదు కాబట్టి అట్లా లైట్గా టచ్ ఇచ్చిన అన్నమాట వేడిని. ఇక ఇవన్నీ వేసుకున్నా కదా, పక్కకు పెట్టేసిన. ఇక గిన్ని రోజులకు నాకైతే మంచిగా ఇట్లా రుబ్బేది అయితే దొరికింది. ఇలా స్టీల్ది మొన్నటి దాకా చూస్తే చూడు కట్టెలే. ఇక ఇప్పుడైతే దొరికింది. మంచిగా దబ్బున గిట్ల నడుగుతారు, మంచిగా పొట్ట అయితే సూపర్గా పోయింది. నాకైతే ఇట్లా వంటలు చేసేటప్పుడు కొత్త సామాన్ వచ్చినాయి అంటే పని చేయడానికి ఎంత ఉత్సాహం వస్తుందో. ఇక ఇప్పుడైతే ఇంత జీడిపప్పు, బాదం పప్పు, ఏం పప్పు ఒక పప్పు అయితే తీసుకున్నా. ఏమనులా పేర్లు అంతా కన్ఫ్యూజ్ అయితే నాకు తెలియదు, ఏమనుకోకలేదు. కాయ చూసిలు కదా, దాన్ని మొత్తం కూడా తురుము చేసిన. అట్లనే అయితే బాగుండదని ఇక ఇప్పుడు పెద్ద మిక్సీ జార్ తీసుకొని అందులో పల్లీలు పుట్నాలు వేసి మంచిగా మిక్సీ మీద పెట్టిన, గిర్రుమ్ అనిపించిన. సూపర్ పొడి అయింది. ఇట్లా బుక్కినా కూడా సూపర్గా ఉన్నది తెలుసా. ఇంత నోట్ వేసుకొని కూడా చూసిన నేను. ఇక ఇప్పుడు గింజలో రాగి పిండి వేసి శంషతో ఒక్కసారి అయితే మాత్రము కలిగే మిగిలిన చేసిన మిక్సర్ అనే. ఇక దాని తర్వాత గదే కప్పు జర్రంతా ఇక బారణవంతా అనుకోవాలి మంచిగా తురిమిన. అట్లనే గడ్డలు అయితే మంచిగా ఉండదని తురిమిన దాన్ని కూడా మిక్సర్లో వేసి గిన్నెన్ని పాలు పోసిన. ఇక దానికంటే ముందు మంచి టేస్ట్ ఉండడం కోసము 2 స్పూన్ల నెయ్యి అయితే వేసిన. సూపర్గా ఉందిలా. ఇక పాలంటే ఏందనుకుంటున్నారు, మనం బయటికి పోయినప్పుడు ఎప్పుడైనా ఛాయ్ తాగాలంటే చిన్న గిలాసులు ఇస్తారు చూడు, 10 రూపాయలకు 5 రూపాయలకు. అదే దాంట్లో సగమే అని అనుకోవాలి. పాలు పోసి మిక్సీ పట్టిన తర్వాత గిర్రం అనిపించిన, తీసిన. ఇక ఇంకో గిన్నెలను అయితే పడేసిన. ఇక ఇప్పుడు గిన్నెలో ఏం వేసేది ఉన్నది, ఇందాక తురుము వేసుకున్నాం కదా బాదమోడు జీడిపప్పు, పేదలతో ఒకసారి కామెంట్ చేయాలి. దాన్ని పొడి మొత్తం అందరూ వేసుకున్న, ఒక్కసారి కిందికి మీదికి కలిపిలం చేసిన. ఇక ఇప్పుడు కథ మీకు లడ్డూలు చేసుడు స్వీట్ చేసిన. ఇంతనే దీన్ని వేడి చేసుడు, గీడి చేసుడు, స్టీమ్ చేసుడు, ఫ్రిడ్జ్లో పెట్టి ఏమీ లేదు. అన్నీ కలపాలి, దాన్ని పొడి చేయాలి. పొడిని మొత్తం కూడా పాలతో మిక్స్ చేయాలి. మంచిగా గుండ్రంగా గిట్లా రుద్దుకోవాలి. అయిపోయింది. చూడాలి ఎంత ముదుగుందో రాగి లడ్డు, సూపర్గా లేదు. రాగితో ఎప్పుడు ఏది చేసుకున్నా కూడా మనం మంచిగా అట్లని ఎప్పటికీ ఒకటే ఫుడ్ మనకు తినబుద్ధి అవుతుందా. మనకి రుచులు కావాలి, కొత్త రుచులు. దానికోసం ఏడికి పోతాం, ఉన్నదాన్నే ఇట్లా తీర్లేసి మరలేసి తీసుకొని తిన్నాం అనుకోండి, మన ఆరోగ్యం మన దగ్గరనే ఉంటుంది. అంతే కదా. సూపర్గా ఉన్నాయి. తిందాం అనుకున్నా కానీ జరిగి ఇప్పుడే బువ్వ తిన్నా కదా, కడుపు టైట్ అయిపోయింది. అందుకనే కక్కత్తదేమోనని తినలే. కానీ తర్వాత తిన్నాములా సూపర్గా ఉన్నాయి.